భారత పిస్టల్ షూటింగ్ జట్టు హై పర్ఫార్మెన్స్ కోచ్ దిగ్గజ షూటర్ జస్పాల్ రాణా 49 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఇటీవల జర్మనీలోని మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ నుంచి తిరిగొస్తూ అస్వస్థతకు గురై ఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన హఠాన్మరణం పట్ల ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు క్రీడా, రాజకీయ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ భారత క్రీడారంగానికి ఇది తీరని లోటని పేర్కొన్నారు. యువ క్రీడాకారులకు అద్భుత మార్గనిర్దేశకుడుగా నిలిచిన జస్పాల్ రాణా ప్యారిస్ ఒలింపిక్స్లో డబుల్ మెడల్ సాధించిన మను భాకర్తో పాటు సౌరభ్ చౌదరి, అనీష్ భాన్వాలా వంటి ప్రపంచ స్థాయి ఛాంపియన్లను తీర్చిదిద్దారు. 1994 హిరోషిమా ఆసియా క్రీడల్లో స్వర్ణంతో సరికొత్త చరిత్ర సృష్టించిన ఆయన ఆసియా క్రీడల్లో మొత్తం 8 పతకాలను, కామన్వెల్త్ క్రీడల్లో 9 స్వర్ణాలతో కలిపి మొత్తం 15 పతకాలను గెలుచుకుని భారత షూటింగ్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. ముఖ్యంగా ప్యారిస్ ఒలింపిక్స్లో 2 కాంస్య పతకాలు సాధించిన మను భాకర్ ఎదుగుదలలో ఆయన కీలక పాత్ర పోషించారు. క్రీడాకారుడిగా, కోచ్గా దేశానికి ఆయన చేసిన విశేష సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం 1994లో అర్జున అవార్డు, 1997లో పద్మశ్రీ, 2020లో అత్యున్నత కోచింగ్ పురస్కారం ద్రోణాచార్య అవార్డులతో సత్కరించింది.